అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి తప్పు తాగి పోలీసుల డ్యూటీ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. వీకెండ్స్ వస్తే చాలు పార్టీలు పబ్బులు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు, తాగి డ్రైవ్ చేస్తూ కూడా ఉంటారు. సో తాగి డ్రైవ్ చేయడం అనేది చాలా నేరం అన్న సంగతి అందరికీ తెలుసు, కాకపోతే లైట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా లైట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ నిఘాలు పెట్టేసి స్టాపులు పెట్టేసి ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని పట్టుకోవడానికి మీటర్లు పట్టుకుని రెడీగా ఉంటారు. రాత్రి పగళ్ళు కూడా కష్టపడుతూ ఎవరెవరైతే ఇలా తాగి వస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంతకు ముందు అయితే తాగి వచ్చిన వాళ్ళకి చలాన్స్ వేసి పంపించేవాళ్ళు, కొన్ని రోజుల తర్వాత సో చలాన్స్ కాకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం రూల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. ఎవరైనా తాగి వస్తే కనుక, తాగి డ్రైవ్ చేస్తే కనుక తప్పనిసరిగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు వార్నింగ్లు ఇవ్వడం కూడా మనం చూసే ఉంటాం. సో మరి ఇంతగానం నీతి సూత్రాలు చెప్పే పోలీసులే అలాంటి పని చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఏదైనా సరే మీరు తాగొద్దు, డ్రైవ్ చేయొద్దు, అండ్ అలాగే నడి రోడ్డు మీద కూర్చొని తాగొద్దు, ఇలాంటి రూల్స్ అన్ని కూడా మీరు పాటించాలి అని చెప్పేసి చెప్పే పోలీసులే అలాంటి పనులు చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సంఘటన ఒకటి జరిగింది గుజరాత్లో. సో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో తాగి కూర్చున్నారట కొంతమంది. అంటే ఎవరు చూడలే, ఏమనుకున్నారో ఏంటో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులందరూ కూడా చక్కగా మందు బాటిల్ పక్కన పెట్టుకుని, స్టఫ్ అంతా కూడా ఎదురుగా పెట్టుకుని, రకరకాల స్టఫ్లు పెట్టుకుని చక్కగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. మరి వాళ్ళని ఎవరు చూసారో ఏంటో తెలియదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ కాస్త మీడియాకి వెళ్ళింది. సో వెంటనే మీడియా వాళ్ళు ఏం మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళి సో ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం చూసారట. సో పెట్టడమే కాకుండా సో ఇలాంటి పోలీసులు ఉంటే మాత్రం ఏ దేశం కూడా బాగుపడదు అన్నట్టుగా కొన్ని కమెంట్స్ యాడ్ చేసి మరీ పెట్టారట. ఈ వీడియోని పైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడడం జరిగింది. సో దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము, ఎవరైతే ఇలా తాగుతున్నారో ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా సస్పెండ్ చేసేస్తాము, అండ్ అలాగే బుద్ధి చెప్తాము, కొన్ని శిక్షలు వేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్ని శిక్షలు వేసినా, ఎంత సస్పెండ్ చేసినా కూడా ఉద్యోగాలు అలాగే ఉంటాయి. మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇలా చేయరని నమ్మకం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్క జనం కూడా. సో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటాము మేము, ఎంత కఠినమైన చర్యలు అని అంటే అసలు వాళ్ళు కూడా ఊహించలేరు అన్నట్టుగా మరి జనాలకైతే చెప్తున్నారు. కానీ నిజంగానే శిక్ష వేస్తారా, లేదు అని అంటే లైట్ తీసుకుంటారా అనేది కూడా ముందు ముందు తెలియబోతుంది. సో మరి ఎవరైతే మందు బాబులు ఉంటారో ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటే నీతి సూత్రాలన్నీ కూడా మాకే చెప్తారా, మరి మీరు పాటించారా, మరి మాకొక న్యాయం మీకొక న్యాయమా? సెలబ్రిటీస్ దొరికితే మాత్రం లైట్ గా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు, బట్ సామాన్య ప్రజలు దొరికితే మాత్రం సో ఎంత టార్చర్ చూపిస్తారో మాకే తెలుసు. సో ఇలాంటి పోలీసులు కూడా అంతే టార్చర్ చూపించాలి, ఏం మాత్రం కూడా తగ్గొద్దు, అండ్ అధికారులు తగ్గితే మాత్రం మేము ఊరుకునేదే లేదు అని చెప్పేసి కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారట. సో ప్రస్తుతానికి ఈ వీడియో మొత్తము కూడా అలా వైరల్ అయిపోవడంతో సో పోలీసులందరూ కూడా చాలా అలర్ట్ అయిపోయారట. సో జనాలకు చెప్పడమే కాదు, పోలీసులు కూడా పాటించాలి అని చెప్పేసి చాలా వరకు కూడా నిందలు వేస్తూ కమెంట్స్ చేస్తూ ఇలాంటి పోలీసులు మాకు వద్దు అని చెప్పేసి ఇంకొంతమంది ఎవరైతే ఉంటారో గుజరాత్లో కొంతమంది ఎవరైతే యూత్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి శిక్ష వేస్తారో ముందు ముందు తెలియబోతుంది. సో ఈ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.